నమస్తే మ్యామ్. నమస్తే స్వప్న. మేడం, మీరు ఎన్ని మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ చెప్తూ ఉన్నా కూడా మేమైతే కనుక డబ్బుకు సంబంధించి ఎన్నో టెక్నిక్స్ మీ నుండి తీసుకుంటూనే ఉంటాము. సో ఇవాళ యాక్చువల్గా కొంచెం రొటీన్కి భిన్నంగా మనం ఖర్చు పెట్టే డబ్బు గురించి, అంటే కొంతమందికి ఏంటంటే సంపాదన కన్నా కూడా ఖర్చులు ఎక్కువైపోతూ ఉంటాయి. చాలా లోన్స్ తీసేసుకుంటూ ఉంటాము. ఇప్పుడు రెగ్యులర్గా వాడే క్రెడిట్ కార్డ్స్ కానీ డెబిట్ కార్డ్స్ కానీ చాలా ఈ కార్డ్స్ వల్ల ఈజీ ట్రాన్సాక్షన్స్ అయిపోయి అన్ని ఫోన్పేలు గూగుల్ పేలు చేస్తూ ఎక్కువ ఖర్చు పెట్టేస్తాం తెలియకుండానే. సో లెక్కలు కూడా తెలియదు, మంత్ చివరికి వచ్చేపాటికి చేతిలో మొత్తం అకౌంట్ మొత్తం ఖాళీ అయిపోతూ ఉంటుంది. సో ఈ ఖర్చులు తగ్గించుకోవటానికి ఏదైనా ఒక టెక్నిక్ ఉంటుందా? షార్ట్ స్వప్న, మీరు చెప్పినట్టు ఇప్పుడు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చేసినప్పుడు, క్యాష్ ఇచ్చినప్పుడు, ఇలాంటి టైంలో మీరు థ్యాంక్ యూ అని చెప్పాలి అని తెలుసు. అయితే దానికి మీరు ఒక మ్యాజికల్ వర్డ్ అంటే మ్యాజికల్ నంబర్ యాడ్ చేయండి. థ్యాంక్ యూ 708 అని చెప్పండి. ఎప్పుడు జీపే చేసినా, ఎప్పుడు ఫోన్పే చేసినా, ఏది గుర్తు లేకపోయినా జస్ట్ 708 అనే ఒక వైబ్రేషన్ ఇవ్వండి. దీనివల్ల మీరు ఖర్చు పెట్టినప్పుడు మీకు ఆ డబ్బులు 10x గా వస్తుంది తిరిగి మీకు. సో థ్యాంక్ యూ 708 జీపే చేసినప్పుడు థ్యాంక్ యూ 708. బ్యాంక్లో ఏదన్నా ట్రాన్సాక్షన్ చేసినా కూడా మీరు థ్యాంక్ యూ 708 అంటే మీరు ఇచ్చే డబ్బులకి, మీరు ఖర్చు పెట్టే డబ్బులకి థ్యాంక్ యూ 708 అని చెప్పండి. అంటే రెస్పెక్ట్ ఇస్తున్నట్లు మనం. సో మనం పెట్టే ఖర్చుకు కూడా ఓకే. సో దాంతో ఏంటంటే మనకి విడిగా థ్యాంక్ యూ చెప్పాలి, ఎప్పుడు యూనివర్స్కి చెప్పాలి అని చెప్తూ ఉంటారు. సో మనం ఖర్చు పెట్టే మనీకి కూడా వాల్యూ ఇస్తే అది మనకి డబల్ అయ్యి వస్తుంది అంటారా? అంతే అంతే. అంటే ఎవరికైనా అప్పు ఇచ్చేటప్పుడు కూడా ఈ టెక్నిక్ యూజ్ చేయొచ్చు. డూ 708, థ్యాంక్ యూ 708 అంటే మీరు ఇచ్చినప్పుడు ఆల్రెడీ క్లారిటీ ఉంటుంది కదా ఎందుకు ఇస్తున్నారు అనేసి. ఆ ఇంటెన్షన్ తో ఇచ్చినప్పుడు మీరు థ్యాంక్ యూ 708 అంటే వాళ్ళు వృద్ధి చెందాలి, నా డబ్బులు నాకు తిరిగి రావాలి అలా అనుకుంటూ మీరు థ్యాంక్ యూ 708 అని చెప్పండి. ఓ సింపుల్ టెక్నిక్ మేడం. సో ఏంటంటే మనం ఎక్కడ ఖర్చు పెడుతున్నా కూడా చాలా ఈజీగా అయితే ఈ టెక్నిక్ని యూజ్ చేయొచ్చు. జస్ట్ థ్యాంక్ యూ 708 ఆ నెంబర్ మనసులో అంటే లోపల అనుకుని కనుక మీరు ఆ ట్రాన్సాక్షన్ చేసేస్తే సో మీరు పెట్టిన అమౌంట్కి అయితే ట్రిప్లెక్స్ లేకపోతే 10x కూడా వస్తుంది అని చెప్తున్నారు మేడం. సో తప్పకుండా ఈ టెక్నిక్ అయితే ఫాలో అయిపోండి. ఇంకా మీరు ఎలాంటి టెక్నిక్స్ తెలుసుకోవాలనుకుంటున్నారు, ఏ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ చూడాలనుకుంటున్నారు కింద కామెంట్ చేయొచ్చు. అట్లాగే మేడం రకరకాల ప్రాబ్లమ్స్కి అయితే కనుక సెషన్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు. వాటి గురించి కనుక్కోవాలి అంటే కింద ఇస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.